వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి యొక్క అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అది శ్వేతపత్రం రూపంలో. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మద్యంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అయితే దీంట్లో ఉండే ముఖ్య అంశాలు ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 2024 వరకు ఎన్నో రకాల అరాచకాలు, అవినీతి ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. శాంతి భద్రతల పైన కూడా ఈరోజు శ్వేతపత్రం చూసాం. అయితే ముఖ్యంగా మద్యపానం పైనే చాలా అందరి దృష్టి కూడా ఉంది. అయితే మద్యపానం పైన విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో ముఖ్య అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాము జగన్ గారు? ముఖ్య అంశాలంటే సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే లిక్కర్ కన్జంప్షన్ని పెంచాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తెస్తానని చెప్పి పర్ క్యాపిటా కన్జంప్షన్ ఇన్ లీటర్స్, ఈ మద్యం తాగటాన్ని విపరీతంగా పెంచాడు. 2019-20 సంవత్సరంలో 5.55 లీటర్స్ ఉన్నది పర్ క్యాపిటా కన్జంప్షన్, అంటే తలసరి మద్యం వినియోగం. దాన్ని జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 6.23కి పెరిగింది. అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన అతి పెద్ద అబద్ధం మద్యపాన నిషేధం. ఆ రోజున చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు పెట్టాడని, బెల్ట్ షాపులతోటి ప్రజల ఆరోగ్యం పాడైపోతున్నదని, బెల్ట్ షాపుల కారణంగా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? తలసరి మద్యం వినియోగాన్ని 5.55 నుంచి 6.23కి పెంచాడు. ఎంత దుర్మార్గమో చూడండి జగన్ గారు ఇది. ఇంకొకటి ఏంటో తెలుసా? ఈ తలసరి మద్యం వినియోగం విపరీతంగా పెంచిన జగన్మోహన్ రెడ్డి అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్లోనే చేశాడు. 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ చేతులు మారింది. 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు. మద్యం మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్లతో చేశాడు జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ కరెన్సీ 6,000 కోట్లు 7,000 కోట్లు ఉంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ 1,00,000 కోట్ల రూపాయలు జరిగినాయి. అంటే మద్యం వినియోగాన్ని పెంచావు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొల్లగొట్టావు. ఓకే, హామీ తప్పావు, ఓకే క్షమిద్దాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అనే హామీని తప్పావు, మద్యం వినియోగం పెంచావు, ఓకే దీనికి ఎగ్జంప్షన్ ఇద్దాం. ఇవ్వకూడదు, జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి ఎగ్జంప్షన్ ఇవ్వకూడదు, కానీ ఇద్దాం. ఇక్కడ ఏంటో తెలుసా జగన్ గారు, మరీ హృదయ విదారకమైన విషయం ఏంటి అంటే అసలు ఈ మద్యం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మద్యం తాగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోగాల బారిన పడ్డారు. ఇది ఈ శ్వేతపత్రంలో వెలుగులోకి వచ్చిన అతి ముఖ్యమైన విషయం. నీ తుచ్చమైన డబ్బులు సంపాదన కోసం నువ్వు ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇచ్చిన మాట తప్పటమే కాకుండా నీ డిస్టిలరీలు, నీ బ్రోవరీలు పెట్టుకొని నీ బినామీలతోటి ఒక స్పూరియస్ లిక్కర్, ప్రమాదకరమైన మద్యాన్ని తయారు చేసి ప్రజల చేత తాగిచ్చి ప్రజలని రోగాల బారిన పడేలాగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి. 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేయటానికి
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడతావా? ప్రజల ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తావా? ఎన్సిఆర్బి డేటా ప్రకారం మొత్తం ఈ ఆల్కహాల్ మద్యం తీసుకోవటం వల్ల జరిగిన సూసైడ్ అంటే ఆత్మహత్యలు 100% పెరిగినాయి. 2018తో పోలిస్తే 100% ఆత్మహత్యలు పెరిగినాయి. అదేవిధంగా ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం ఎమోషనల్, ఫిజికల్, సెక్సువల్ వైలెన్స్ అంటే మహిళలని వాళ్ళ భర్తలు తాగి వచ్చి హింసించటం అనేది 76.4% పెరిగింది. అంటే గృహ హింస పెరిగింది. నువ్విచ్చిన కల్తీ మద్యం, నువ్విచ్చిన నాసిరకం మద్యం తాగటం వల్ల ప్రజలు చిత్తచాంచల్యం కోల్పోయి ఇంటికొచ్చి తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు. ఇటువంటి కేసులు పెరిగిపోయినాయి. ఇదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది? నీ సంపాదన కోసం కాపురాల్లో చిచ్చులు పెట్టావు, సూసైడల్ టెండెన్సీ పెంచావు. ఇంకొకటి ఏంటో తెలుసా? కాలేయం దెబ్బతిన్నది, లివర్ దెబ్బతిన్నది. ఎంతమందికో చెప్పమంటారా? 2019తో పోలిస్తే 2023వ సంవత్సరంలో అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో 52% కాలేయానికి సంబంధించిన వ్యాధులు పెరిగినాయి. మద్యం, నువ్వు ఇచ్చే ఒక ప్రమాదకరమైన మద్యం తాగటం వల్ల లివర్లు పాడైపోయినాయి. 2019తో పోలిస్తే 2023వ సంవత్సరంలో కిడ్నీలు, మూత్రపిండాలు దెబ్బతిన్న వాళ్ళు 54% పెరిగారు. ఎంత అన్యాయం అండి! ఎంత నీ స్వార్థం కోసం, నీ తుచ్చమైన డబ్బు సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాన్ని ఇంత చెడగొడతావా? జీజీహెచ్ గుంటూరులో ఈ ఆల్కహాల్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్స్లో విపరీతంగా పెరిగిపోయారు. డీ అడిక్షన్ సెంటర్లో 1300% రోగులు పెరిగిపోయారు. అంటే ఎంతమంది రోగులు వస్తున్నారో చూడండి డీ అడిక్షన్ సెంటర్లకి. మేము నువ్వు ఇచ్చే నాసిరకం మద్యాన్ని తాగలేకపోతున్నాము, మమ్మల్ని డీ అడిక్ట్ చేయండి, మా తాగుడు మానిపించండి అని చెప్పి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు బతిన్లాడి వాళ్ళని తీసుకొచ్చి డీ అడిక్షన్ సెంటర్స్లో చేర్పిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి. అంటే 100% కాదు, 200% కాదు, 1300% అంటే అది ఏ స్థాయికి వెళ్ళింది అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలని పీల్చి పిప్పి చేయటం మామూలు. ఇదివరకు మనం ఏదో వాడెవడో రాజు, వాడెవడో దండయాత్ర వచ్చాడు, ప్రజల దగ్గర ట్యాక్స్ వసూలు చేశాడు, వాడిని ఏదో పీల్చి పిప్పి చేశాడు, వాడు సైనికుల్ని పంపిస్తాడు, వాళ్ళు కొట్టి కొరడా చర్నా కొలబెట్టి కొట్టి లాక్కుంటారని విన్నాం, కథల్లో చదివాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల్లో అత్యంత పెద్దది ఈ మద్యం కుంభకోణం. మొత్తం ఈ విధంగా సొంత డిస్టిలరీలు, సొంత బ్రెవరీలు, మొత్తం అన్ని బ్రెవరీలని కబ్జా పెట్టేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బ్రెవరీస్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని మొత్తం స్పూరియస్ లిక్కర్ చేయటం. అసలు ఇంకొక విషయం ఏంటి చెప్పమంటారా? ఈ శ్వేతపత్రం ద్వారా బయటకు వచ్చింది. ఏం చేస్తాడు? ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిలరీలు, బ్రూవరీస్ అన్నిటినీ కూడా ఆ విజయసాయి రెడ్డిది ఉంది, ఆదాన్ డిస్టిలరీస్ అని, ఇట్లా అన్నీ మొత్తం మిథున్ రెడ్డివి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇవి అన్నీ వాళ్ళవే. అన్నీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. టేక్ ఓవర్ చేసి అందులో నాసిరకం మద్యం తయారు చేస్తారు, దాన్ని ప్రజల మీద వదులుతారు. పేద ప్రజలేమో ఈ మద్యాన్ని తాగి రోగాల బారిన పడి చచ్చిపోతూ ఉన్నారు. ఇంకోవైపు ఏం చేశాడో తెలుసా జగన్ గారు? అసలు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంకోవైపు ఏంటంటే కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి ఇక్కడ పాపులర్ బ్రాండ్ లేవు కదా, పాపులర్ బ్రాండ్లు కావాలని ఆపేశాడు. ఎందుకు? ఇప్పుడు మ్యాక్డోనల్డ్స్ లేకపోతే ఇటువంటి కంపెనీల బ్రాండ్లు అంటే వాళ్ళు కమిషన్లు ఇవ్వరు.
అందుకని ఆ బ్రాండ్లు ఆపేశాడు. ఉమ్, ఈ ఓన్ బ్రాండ్లు తీసుకొచ్చి పెట్టాడు. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డిది ఎంత బిజినెస్ మైండో చూడండి. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవటమే కాకుండా ఈ మొత్తం ఈ సొంత బ్రాండ్లు పెట్టేసి పాపులర్ బ్రాండ్లన్నీ ఆపేశాడు. ఇదంతా ఎందుకు చేశాడు అని పరిశీలిస్తే తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి పాపులర్ బ్రాండ్లని ఈ వైసీపీ నాయకులు స్మగ్లింగ్ చేసి తెచ్చేవాళ్ళు. ఆ బ్రాండ్లని బ్లాక్లో అమ్ముకునేవాళ్ళు. వాడు 1000 రూపాయలకి తీసుకురావటం, ఇక్కడ 3000కి 4000కి అమ్మటం. అంటే హోల్సేల్ ట్రేడ్ ఏమో ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి జేబుల్లోకి వెళ్తాయి. ఉమ్, ఈ రీటైల్ ట్రేడ్ స్మగ్లింగ్ అవును. అది పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఈ పాపులర్ బ్రాండ్లని అధిక రేట్లకు అమ్ముకునే పని వైసీపీ నాయకులు చేస్తారు. అంటే ఏంటి, నేను ఇక్కడ దోచుకుంటా, నువ్వు అట్లా దోచుకో అని అసలు ఈ పాపులర్ బ్రాండ్లని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆపాడు అనేది చాలా సస్పెన్స్. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన శ్వేతపత్రంతో ఆ విషయం క్లియర్ కట్గా ఉమ్, ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఉమ్, మొత్తం ఇంకొకటి ఏంటంటే విపరీతంగా పెంచాడు, రేట్లు పెంచాడు. అసలు ఎంత రేట్లు పెంచాడు అంటే మీకు మామూలుగా సామాన్యుడు అసలు కూలి పనులే దొరకలేదు జగన్మోహన్ రెడ్డి కాలంలో. ఏదో కష్టపడి అప్పో సప్పో చేసి తెచ్చుకుంటే రేట్లు పెంచాడు. ఈ రేట్లు పెంచటం, ఏదో కష్టపడి తాగితే లివరు కిడ్నీ కొట్టేయటం, నీకు ఎక్కువ డబ్బులు పెడితే నువ్వు స్మగుల్ చేసిన మందుని నువ్వు ఎక్కువ ధరకు అమ్ముతావు. అంటే ఎంత దోపిడీ చూడండి జగన్ గారు, ఎంత దోపిడీ. నిజంగా అవును. ప్రజల ఆరోగ్యాలతోటి ఆటలాడుకోవటం అంటే అసలు ఇంతకన్నా ఎక్కువ ఇంకేమన్నా ఉంటుందా? ఉమ్, ఈ శ్వేతపత్రంలో ఈ స్మగ్లింగ్ ఎంత ఎంత చేశారు అంటే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు మద్యం ఆదాయాలు పెరిగినాయి. అంత లిక్కర్ని, ఉమ్, అంత పాపులర్ బ్రాండ్ లిక్కర్ని అక్కడి నుంచి స్మగ్లింగ్ చేశారు వైసీపీ నాయకులు. ఆంధ్ర బార్డర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం తెలంగాణ లిక్కర్ సేల్స్ పెరిగింది ఎందుకు అంటే ఆంధ్ర వైసీపీ నాయకులు స్మగ్లింగ్ చేయటం వల్ల. అవును. ఇక్కడ తెలంగాణలో కేఎఫ్ స్ట్రాంగ్ అనేది దొరకలేదని చెప్పి చాలా మంది దాని మీద ధర్నా చేశారు, చాలా మంది దాని మీద బైఠాయించారు కూడా. ఈ పాపులర్ బ్రాండ్లని పక్క రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ చేసేది కూడా వైసీపీ నాయకులే. ఆ రాష్ట్రాలకి ఆదాయం పెరుగుతున్నది. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మద్యం తాగితే వాడు చచ్చిపోతున్నాడు. అంటే ఇన్ని రకాలుగా దోపిడీ చేశారనేది చాలా క్లియర్ కట్గా అర్థమైపోతున్నది. మీకు ఈ శ్వేతపత్రంలో చెప్పిన వివరాలన్నీ చూస్తే అసలు ఈ కల్తీ ఎట్లా చేశారు అంటే అది బయటికి రాకుండా ఎట్లా కప్పిపుచ్చారు. మొత్తం ఇదంతా చాలా పకడ్బందీగా మేము చేస్తున్నాము అని చెప్పి ఒక లేడీ ఆఫీసర్ తోటి ఒక వీడియో తీసి అది సర్క్యులేట్ చేయించారు. మీకు రఘురామకృష్ణరాజు ఈ శాంపుల్స్ అన్నీ బయటికి పంపించి టెస్ట్ చేయించాడు. అప్పుడు ఆయన వైసీపీ ఎంపీ. ఆ తర్వాత ప్రస్తుత గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి కూడా ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఇవన్నీ శాంపుల్స్ అన్నీ కలెక్ట్ చేసి బయటికి పంపించి టెస్ట్ చేస్తే వాటిట్లో కూడా తేలింది ఇందులో చాలా కెమికల్స్ ఉన్నాయి, ఈ కెమికల్స్ ప్రాణాంతకమైనవి అని అందులో కూడా తేలింది. అవన్నీ వాస్తవము అని చెప్పి ఈ శ్వేతపత్రంలో క్లియర్ కట్గా అర్థమైపోతున్నదండి. ఈ మొత్తం ఇదంతా కూడా అంటే ఇందులో ఎంత ఫ్రాడ్ జరిగింది అనేది మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం క్యాషే కదా, ఆ క్యాష్ మరి ఎక్కడి నుంచి ఎవరు దొబ్బారు అనేది అది క్లియర్ కట్గా అర్థమైపోతున్నది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ మద్యం వ్యాపారం చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం ఉంది కదా, అది పెద్ద విషయమేం కాదు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దాంతో పోలిస్తే.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏంటి అంటే అది వాళ్ళు అక్కడ ఢిల్లీ గవర్నమెంటు డిపోలు పెట్టి ఆ డిపోల ద్వారా అమ్మేది. దాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడు అంటే గవర్నమెంటు అమ్మితే ఆదాయం తక్కువ వస్తున్నది, అందుకని ప్రైవేటు దుకాణాలకి ఇద్దాము అని చెప్పి ఆయన పాలసీని మార్చాడు. ఆ ప్రైవేటు దుకాణాలకి ఇవ్వటంలో ఈ సౌత్ గ్రూప్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ మొత్తం అంతా కబ్జా పెట్టారు. ఆ కబ్జా పెట్టి కేజ్రీవాల్కి ముడుపులు ఇచ్చారు అనేది ఢిల్లీ కుంభకోణం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఢిల్లీలో కేజ్రీవాల్ తీసుకున్న పాలసీకి రివర్స్ చేశాడు. అంటే ప్రైవేటు దుకాణాలు ఆక్షన్ ద్వారా తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం చెల్లించే విధానం నుంచి గవర్నమెంటే అమ్ముతుంది అని పాలసీని రివర్స్ చేశాడు. రివర్స్ చేసి ఏం చేశాడు, అదేదో ఈ గవర్నమెంట్ ద్వారా అమ్మితే ప్రజలకి మేలు కలుగుతుందన్న భావన కలిగించాడు. మోసం చేశాడు ప్రజల్ని. గవర్నమెంట్ ఎందుకు టేక్ ఓవర్ చేసింది? టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ షాపుల్ని ఎవరికి ఇచ్చాడు? వైసీపీ కార్యకర్తలని నామినేట్ చేశారు. అక్కడ వాళ్ళే నడిపించారు. దుకాణంలో వైసీపీ కార్యకర్త కూర్చొని ఉంటాడు. డిస్టిలరీస్ బ్రూవరీస్లో వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు. వాడు ఎంత స్టాకు పంపిస్తాడో తెలియదు ఎవరికి. ఆ బ్రూవరీస్ కార్పొరేషన్కి ఒక ఎండీని పెట్టాడు, వాసుదేవ రెడ్డి అని. ఆ వాసుదేవ రెడ్డి ఈ స్టాక్ ఎంత తీస్తాడో తెలియదు, ఎంత పంపిస్తాడో తెలియదు, వీడు ఎంత అమ్ముతాడో తెలియదు, ఎంత రిటర్న్ ఇస్తాడో తెలియదు, ఆ డబ్బులు వీడికి ఎంత ఇస్తాడో తెలియదు, అటు తీసి పై వాళ్ళకి ఎంత పంపిస్తాడో తెలియదు. అంటే మ్యానుఫ్యాక్చరరు, హోల్సేల్ డిస్ట్రిబ్యూటరు, రీటైల్ సెల్లరు అందరూ నీ మనుషులనే పెట్టుకున్నావు. ఎన్ని లక్షల కోట్లు గోల్మాల్ అయ్యి ఉంటుంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా మొత్తం వాళ్ళే కదా. మొత్తం నేను ఇప్పుడు ఇందాక చెప్పింది స్మగ్లింగ్ చేసింది నీ వాళ్ళే. మామూలు పాపులర్ బ్యాండ్స్ పక్క రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ చేసి నీ వాళ్ళు స్మగ్లింగ్ చేస్తే క్రేట్లు వస్తున్నా కానీ పట్టుకోరు పోలీసులు. అట్లా ఎవడన్నా పోలీసోడు పట్టుకుంటే వాడిని తీసేస్తారు. ఎవరన్నా పొరపాటున ఎవరన్నా పోలీసోడు పట్టుకుంటే వాడిని తీసేస్తారు ఉద్యోగంలో నుంచి. నువ్వు అట్లా స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదిస్తావు. ఇంకొకటి, ఈ గవర్నమెంట్ డిపోల పేరుతో నీ వైసీపీ కార్యకర్తలకి ఆ డిపోలు ఇచ్చి వాడి ద్వారా ఓన్లీ క్యాష్ సేల్స్ అమ్మించి క్యాష్ ఎక్కడికి నీ దగ్గరికే వస్తున్నది. అంటే రాష్ట్రాన్ని ఒక్క మద్యం విషయంలోనే జగన్మోహన్ రెడ్డి ఎంత లూటీ చేశాడో మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. అతని ధన దాహానికి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టాడు. అయితే ఈరోజు అసెంబ్లీలో కూడా చాలా క్లియర్ కట్గా చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేలాగా చంద్రబాబు నాయుడు గారు తను చెప్పారు. ఒక మద్యం వచ్చేసి వాళ్ళకి పడే ఖర్చు వచ్చి 16 రూపాయలు, వాళ్ళకి గవర్నమెంట్ కట్టాల్సింది ఇంకొంత, మొత్తం కలిసి 40 రూపాయలు. మొత్తం అసలుకి బాటిల్ వీళ్ళు అమ్ముతుంది 220 రూపాయలు. అంటే ఈ రెండు తీసేస్తే దాదాపు 180 రూపాయలు ఒక్కొక్క బాటిల్ పైన వాళ్ళకి లాభం. అంటే ఎన్ని అసలు లక్షల కోట్లు అనేది అర్థం కాని పరిస్థితి. దీన్ని ఎవరు తేల్చాలి, ఎప్పుడు బయటపడుతుంది? అన్నీ బయటపడతాయి. ఇప్పుడు మీకు బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండి ఉన్నాడు కదా వాసుదేవ్ రెడ్డి, అతను ఏంటి ఏదో రైల్వేలో ర్యాకులు కేటాయిస్తాడనమాట. రైల్వేలో ర్యాకులు కేటాయించే ఉద్యోగం చేసేటప్పుడే వాసుదేవ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పరిచయం. ఇతను గుంతకల్లో పనిచేశాడు. అంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డికి సిమెంట్ కంపెనీలు ఉన్నాయి కదా, వాటికి ర్యాకులు ఇస్తాడనమాట. అప్పటి నుంచే అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఉండేవి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఆ మనోడు ఉన్నాడు కదా, వాడిని విలువ అంటే వాసుదేవ్ రెడ్డిని పిలిచారు, బ్రూవరీస్ కార్పొరేషన్ అప్పగిచ్చారు. మరి అతను ఎవరికి ఎంత ఇచ్చాడు అనేది ఇంకా లెక్క తేలాలి. అతను అయితే పట్టుకున్నారు, దొరికాడు. అతని దగ్గర అయితే కిలోలు బంగారం దొరికింది. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటి అంటే అతను తెలంగాణకు సంబంధించిన వ్యక్తి వాసుదేవ్ రెడ్డి జగ్గేపేటలో 100 ఎకరాలు కొన్నట్ట వాళ్ళ మామ. అంటే ఎంత దోచి ఉంటాడు. అంతకు ముందరే ఈ వాసుదేవ్ రెడ్డి మీద సిబిఐ నిఘా వేసి ఉంచింది. రైల్వే ఆఫీసర్గా ఉన్నప్పుడే అక్రమాలకి పాల్పడుతున్నాడు అని చెప్పి సిబిఐ ఇతని మీద నిఘా వేసి ఉంచింది.
అటువంటి మనిషిని అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి అంటే మొత్తం భారతదేశం మొత్తం వెతుకుతాడు, ఎక్కడ పెద్ద అవినీతి పరుడు ఉన్నాడో చూసి ఆ పెద్ద అవినీతి పరుడిని తెచ్చుకుంటాడు. వాడికి మాత్రం ప్రాసెస్ ఎలా చేయాలో తెలుస్తుంది కాబట్టి అట్లా తెచ్చుకున్న అతిపెద్ద అవినీతి పరుడు వాసుదేవరెడ్డి. చూస్తాను కదా కనిపించడే. అటువంటి వాళ్ళనే నమ్మకూడదు. మొత్తం చాలా బొట్టు గిట్టు పెట్టుకొని చాలా పద్ధతిగా ఉంటాడు. మరి అతను ర్యాకులు కేటాయించడంలోనే హస్తలాఘవం చూపించాడంటే జగన్మోహన్ రెడ్డికి చాలా బాగా నచ్చిన వ్యక్తి అయి ఉంటాడు. అందుకనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. అతని ద్వారానే ఈ మద్యం కుంభకోణం మొత్తం చేశాడు. ఇప్పుడు ఈ శ్వేతపత్రం విడుదల చేయటంతో మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన మొత్తం కూడా రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించటమే ఒక నేరం అయితే, ఆ నేరానికి అనుబంధ నేరాలుగా లిక్కర్ కన్జంప్షన్ పెంచటం, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు కొట్టేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి చేసిన నిర్వాకం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దీనిపైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సిబిసిఐడి కూడా ఎంక్వైరీ చేశారు కాబట్టి అది ఆ ఎంక్వైరీ ఏం తెలుస్తుంది, ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే. నమస్కారం అండి.